వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. 19వ తారీఖు కనుక మీరు పుట్టినట్లయితే మీకు యోగం కలుగుతుందా, లేదా దోషాల వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారా? మీకు అదృష్టం కలుగుతుందా? అదృష్టం కలిగేటువంటి నెంబర్లు ఏమున్నాయి? మీకు దురదృష్టాన్ని కలిగించేటువంటి నెంబర్ ఏదుంది? మీరు ఎప్పుడూ కూడా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారా, లేదా మీరు ఓడిపోవడానికి లేదా మీకు దురదృష్టం కలగడానికి కారణాలు వెతుకుతూ ఉంటారా? వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా అంటే చాలా జ్ఞానంతో ఉంటారు. ప్రధానంగా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధానంగా ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళల్లో ఒక క్వాలిటీ ఏంటంటే, ఇటు 1వ తారీఖు అటు 9వ తారీఖు ఈ 2 నెంబర్లు కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో పాటు లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా మనకు కనబడుతూ ఉంటారు 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళల్లో అలసత్వము ఆలస్యము అనేటువంటిది ఉండదు. టైం మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి కావలసినటువంటి దాన్ని ఎలాగైనా సరే సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ చదువు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి అవకాశాలు చాలా కలుగుతూ ఉంటాయి. అలాగే వాళ్ళు ఎప్పుడూ కూడా వెనుదిరిగి అడుగు వేయటానికి ప్రయత్నం చేయరు. పోతే పోయింది, మనకు కావాల్సింది దక్కేదాకా మనం ప్రయత్నిస్తూనే ఉండాలనేటువంటి కొద్దిగా మోటివేషనల్గా వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ముందడుగు వేస్తూ ఉంటారు. 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు పోటీ పరీక్షల్లో ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే క్రీడారంగంలో కనబరుస్తూ ఉంటారు. చదరంగం లాంటి మంచి మంచి విద్యల్ని వాళ్ళు అభ్యసిస్తూ ఉంటారు. అలాగే అన్ని క్రీడారంగాల్లోనూ కూడా వాళ్ళు ఆరితేరినటువంటి వాళ్ళుగా మనకి 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని ఎక్కువగా చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళ కెరీర్ని కనుక మనం చూసుకున్నట్లయితే కెరీర్లో ధనము ధాన్యము అన్నీ కూడా సిరి సంపదలు దేనికి కూడా లోటు ఉండదు. తిండికి బట్టకి లోటు ఉండదు అని అంటూ ఉంటారు కదా. అదేవిధంగా వాళ్ళకి దేనికి కూడా లోటు ఉండదు. కానీ వాళ్ళు సంపాదించేటువంటి సంపాదనలో సంతృప్తి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సిరి సంపదల్ని బాగా సంపాదిస్తారు. అయితే వాటన్నిటినీ కూడా నిలబెట్టుకుంటూ ప్రముఖంగా మానసికమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే ఎక్కడైనా ఓడిపోతే కూడా వాళ్ళు ఒప్పుకోవడానికి ఏదో ఒక కారణం చూసుకుంటూ ఉంటారు. ఆ కారణం వల్లే నేను ఓడిపోయాను, ఆ కారణం వల్లే నేను ఓడిపోయాను అనేటువంటి ఎక్కువగా ఓడిపోవడానికి గల కారణాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాగే నగ్గడానికి గల కారణాలని ఎవరి మీదకి లేదా ఎవరి ఎంకరేజ్తోనో చేశాను అని చెప్పడానికి కానీ ఒప్పుకోరు. ఎందుకంటే ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వటం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల వల్లే, వాళ్ళు చేసినటువంటి సాహసాల వల్లే, వాళ్ళు అనుకున్నటువంటి దాన్ని వాళ్ళు ప్రతిపాదన చేయడం వల్లే ఈ విజయాలన్నీ కూడా సంపాదించాము అనేటువంటి విషయాన్ని ఘంటాపథంగా చెప్తూ ఉంటారు. అలాగే అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడడానికి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఆరోగ్య విషయంలో హెల్త్ కాన్షియస్ అనేటువంటి చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో కానీ జ్వరానికి ఎప్పుడో కానీ జలుబుకి గురి కారు అన్నమాట. 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ అనారోగ్యం వస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో యాక్సిడెంట్లు బాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా వాహనాలతోనూ ఇతరత్ర వస్తువులతోనూ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఎవరితోనూ కూడా మానసికమైనటువంటి ఒత్తిడి కలగకుండా చూసుకుంటూ ఉండాలి. 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్గా ముఖ్యంగా ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. అదేవిధంగా ఆర్మీలోనూ ఐపీఎస్ స్థాయిలోనూ ఉన్నటువంటి వాళ్ళని చూస్తూనే మనకి వ్యాపార రంగంలో కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి భారీ పరిశ్రమల వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. కొత్తగా ఇన్వెన్షన్ చేసేటువంటి వాళ్ళలో కూడా 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. అదేవిధంగా 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి దారిద్ర్యము దుఃఖము ఉండదు అని కాదు నా ఉద్దేశం. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దాన్ని తొలగించుకుంటూ మళ్ళీ మంచిగా సంపాదించుకుంటూ ఇంటిల్లిపాదిని కూడా ఆనందపరిచేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళుగా మనకి కనబడుతూ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి వాళ్ళల్లో కనపడేది ఏంటంటే ఎక్కువగా ఆసక్తి, అలాగే వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఏవైనా తప్పులు దొల్లాయా అనేటువంటి వాటిని మాత్రమే
మనం చూస్తూ ఉంటాం. ఎంత పోగొట్టుకున్నా కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి రీజనరేట్ అవుతూ ఉంటారు. కానీ చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళు చాలా పోగొట్టుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎంత పోగొట్టుకున్న నష్టాలు వచ్చినా మళ్ళీ వాటిని భర్తీ చేసుకోవటానికి తగినటువంటి సోర్సెస్ని చూసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు భగవంతుణ్ణి నమ్ముతారు, కానీ ఆ భగవంతుడి మీద ఆధారపడిపోరు. వీళ్ళకి కావలసినటువంటి వాటిని సొంతంగా సంపాదించుకోవడానికే, అనుభవపూర్వకంగా సంపాదించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ మానసిక ఒత్తిడిని వాళ్ళే తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు జీవితాంతము కూడా సూర్యారాధన బాగా చేసినట్లయితే మేలు జరుగుతుంది. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు వినడం మేలు జరుగుతుంది. విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు కూడా చదవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవచ్చు. ముఖ్యంగా 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం గెలుపొందడానికి ముఖ్యంగా వాళ్ళు విష్ణు సహస్రనామాలు వింటే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు కెంపుని, అంటే రూబీ అంటారు, కెంపుని కనుక 3 క్యారెట్ల వరకు కూడా బంగారపు ఉంగరంలో ధరించినట్లయితే వీళ్ళకి మేలు జరుగుతుంది. అలాగే రౌండ్ షేప్లో లాకెట్ తయారు చేసుకుని మెడలో వేసుకున్నా కానీ వాళ్ళకి మేలు జరుగుతుంది. అలాంటి వాళ్ళకి కావలసినటువంటి వస్తువుని తయారు చేసి ఇవ్వడానికి మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. విత్ సర్టిఫికేట్తో మేము స్టోన్స్ ఇవ్వగలుగుతాం. కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కావలసినటువంటి వాళ్ళని మాకు పిన్ చేయండి. అదేవిధంగా మనకు కావలసినటువంటి లక్కీ నెంబర్ ఏంటి అంటే కనుక 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి 5, 1 అనేటువంటి నెంబర్లు బాగా కలిసి వస్తాయి. అలాగే కలిసి రానటువంటి నెంబర్ ఏంటంటే 2 అనేటువంటి నెంబర్ కలిసి రాదు. ఖచ్చితంగా మీరు 2 అనేటువంటి నెంబర్ని ఫాలో అవ్వకండి. 19వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు 2వ తారీఖు కానీ 2వ నెంబర్ కానీ రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు చేసేటువంటి అన్ని పనుల్లోనూ కూడా. కాబట్టి ఒక్కొక్క పని 2 సార్లు కూడా చేయకండి, దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. 1, 5 అనేటువంటి నెంబర్ని ఫాలో అవ్వండి. అనేక రకాలైనటువంటి అదృష్టం కలిసి రావడానికి స్టోన్ కానీ నెంబర్ కానీ మీరు ఫాలో అయినట్లయితే మీకు మేలు జరుగుతుంది. అనేక రకాలైనటువంటి సందేహాలకి కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.